ఇఫ్ ఐ టాక్ బ్యాక్, అంటే నేను నీతో అరిచినా లేకపోతే గట్టిగా మాట్లాడినా, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్? అలా అని డిస్రెస్పెక్ట్ఫుల్ గా కూడా ఉండకూడదు, నువ్వు నాకు ఉండకూడదు, నేను నీకు ఉండకూడదు. ఆ బెస్ట్ వే ఏంటి ఫర్ అ కమ్యూనికేషన్ వెన్ దీస్ థింగ్స్ హ్యాపెన్? చాలా రెలవెంట్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా ఇప్పుడు మొబైల్స్ అది వచ్చాక, ఈ డిస్ట్రాక్షన్స్ వచ్చాక మాట్లాడుకోవడమే తక్కువైపోయింది, రైట్? ఇంట్లో ఎప్పుడైనా చూస్తే ఒక్కొక్కసారి ఎవరైనా మా ఫ్రెండ్స్ ఇంట్లో అది నలుగురు కూర్చుని ఉంటారు, నలుగురు ఫోన్స్లో ఉంటారు. సో ఆ కమ్యూనికేషన్ అది చాలా తగ్గిపోయింది, వర్బల్ కమ్యూనికేషన్ తగ్గిపోయింది. అది తగ్గిపోయినప్పుడు డిస్రెస్పెక్ట్, తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ తప్పదు, ఎక్కువ అవుతాయి. సో ద బెస్ట్ థింగ్ ఇస్ టాక్, రైట్? మాట్లాడుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు మనం మన సంక్రాంతి ఎపిసోడ్లో అనుకున్నాం కదా, టైం, రైట్? ఆ సమయం అనేది స్పెండ్ చేయాలి ఒకళ్ళు. అది డిస్రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఎలా మాట్లాడుకోవాలి, ఆ బ్యాలెన్స్ ఉండాలి, ఆ పర్స్పెక్టివ్స్ మనం పెట్టాలి. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, లేకపోతే నువ్వు చెప్పింది మామ్ కూడా అర్థం చేసుకోవాలి. 100%. సో ఆ బ్యాలెన్స్ ఉంటే కనుక ఐ థింక్ సార్ట్ అవుట్ విల్ బి ఈజియర్ అండ్ కమ్యూనికేషన్ విల్ బి స్మూత్. సో అది ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, దాచిస్తాం, చెప్పం కదా. కరెక్ట్. ఎందుకంటే ఎలా అయినా అరుస్తుంది నా మీద, లేకపోతే ఎలా అయినా నన్ను వద్దంటుంది అని చెప్పి షేర్ చేసుకోం మనం. సో అది దాచుకుంటే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే.